హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరో వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో నేను మనీ సేవింగ్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనీ సేవ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. అందులో ఒక 3 అలా నేనైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి శాలరీ రాగానే మీకు కొంత అమౌంట్ అయితే ఇస్తారు కదా, అందులో మీకు 5,000 అయితే 5,000, 10,000 ఇస్తారు కదా, అందులో 1,000 రూపీస్ మీరు పక్కనైతే పెట్టుకోండి. కిడ్డీ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఒక బాక్స్లో సేవ్ చేయడం కావచ్చు. తర్వాత మిగిలినది మీ ఖర్చులు పోగును మళ్ళీ ఎంతో కొంత మిగులుతుంది కదా, 10,000లో ఇంతనే మిగులుతుంది మీకు. అది మీరు డిపాజిట్ చేయడమో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చేయండి. తర్వాత వచ్చేసి వీక్లీ వన్స్ మీరు 100 రూపీస్ అనేది సేవ్ చేయడం చేయండి. 100 కావచ్చు, 50 కావచ్చు, ఎంతైనా మీ దగ్గర ఉన్నంత సేవ్ చేయొచ్చు. అలాగే అనవసరమైన ఖర్చులు పెట్టద్దండి. ఇంట్లో ఫుడ్ని ప్రిపేర్ చేయండి. స్నాక్స్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, మీరు ఇంట్లోనే సేవ్ చేయడానికైతే ట్రై చేయండి. తర్వాత వచ్చేసి అనవసరమైన ఖర్చులు పెట్టద్దు. తర్వాత మంత్లీ బడ్జెట్ అయితే వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆదాయం ఎంత, పొదుపు ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది. మీకు ఎంత పొదుపు చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇలా చాలా మార్గాలు ఉన్నాయండి డబ్బు పొదుపు చేయడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి టిప్స్తో మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ.